ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు నగరంలోని టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన ఎమ్మెల్యే దామచర్ల తాను అందుబాటులో లేకపోయినా ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు అందించాలని క్యాడర్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని డివిజన్లలో టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు అందించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు 12వ డివిజన్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పింఛన్లకు ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 256 రూపాయలు పెంచితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 4,000 రూపాయల పింఛను పెంచి ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు ఇస్తుందని, 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజు పింఛన్లు ఇస్తున్నట్లు కొటారి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ అంబూరి శ్రీనివాస్, టీడీపీ డివిజన్ అధ్యక్షులు నండూరి చంద్ర, నాయకులు కాకా శ్రీనివాసరావు, వరిశెట్టి నరసింహారావు, మందపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు. సుజాత ఒకరోజు ముందుగానే మాకు పెన్షన్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు మీకేమైందమ్మా అసలు? నాకు షుగర్ వచ్చింది, ఏళ్ళు తీసేసాడు. ఎప్పుడు చేశారు? అయింది 10 ఏళ్ళ నాటి అయింది. ఇప్పుడు మీరు పూర్తిగా మళ్ళీ కట్టున్నారు ఎందుకని? ఇన్ఫెక్షన్ వచ్చింది కాదు. ఇన్ఫెక్షన్ వస్తే మరి మీకు చూపించుకోవడానికి ఎట్లా పరిస్థితి? ఏం లేదు, మాకు తినటానికి ఇల్లు కూడా లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా మాకు అంత స్థలమీ లేకపోయారు ఎవరు. అదే నా మనసులో నిలిచిపోయింది. ఈ పెన్షన్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? మందులు తెచ్చుకుంటానయ్యా. మీకు ఎప్పుడు ఇస్తున్నారమ్మా పెన్షను? 1వ తారీఖు రోజే ఇస్తారయ్యా. మీకు బాగానే ఉందయ్యా, ధన్యవాదాలయ్యా. రాష్ట్ర పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ భాగస్వాములవుతూ అధికారులతో కలిసి పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈ పింఛను విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజలకి ఏదో చిన్న ఆసరాగా ఉండటం కోసం ప్రవేశపెట్టాడు. తర్వాత గత ప్రభుత్వం 2,000 పింఛన్ని పెంచుకుంటూ పోతూ 3,000 చేస్తున్నామని చెప్పని 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 4,000 పింఛన్ని మొదటి సంతకంగా పెట్టి పింఛన్ని ప్రజలకి ఒక ఆసరాగా నిలిచారు. దాని ద్వారా ఈ రోజున చాలా కుటుంబాల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మళ్ళీ ఈ పింఛను పెంపులో భాగంగా కొత్త పింఛన్లు ఇవ్వడం కోసం ప్రతి జిల్లాకి 200 పింఛన్లు క్యాన్సర్ పేషెంట్లకి, ఏదైతే కిడ్నీ బాధితులకి, ఇట్లా అంగవికలాంగులకి ఇవ్వడం కొత్తగా ఈ నెల నుంచి కొత్తగా అప్లై చేసుకోవడం జరిగింది. ఇట్లా ప్రతి పేదవాడి కష్టం వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దానికి మా తెలుగుదేశం కార్యకర్తలు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవడం ఆనందదాయకం. దీన్ని మా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమంలో
కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయటం వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ చెబుతా ఉన్నాం, మా కూటమి ప్రభుత్వంలో ప్రతి వారికి న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ముందు తెలియజేస్తాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారి ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి మన సచివాలయం స్టాఫ్తో ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా మన 12వ డివిజన్లో 350 పెన్షన్లు ఉన్నాయి. ఈ 350 పెన్షన్లు కూడా కేవలం ఒక 2 అవర్స్లోనే సచివాలయం సిబ్బందితో కలిసి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిరోజు అంటే 1వ తేదీ ఏదైనా ఇబ్బందులు ఉంటే 31వ తేదీకే ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి మరియు పేద మరియు మధ్యతరగతి ప్రజలు వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ఒక జీతం వచ్చినట్టు ఇస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.